ఎమ్మెల్సీ ఎల్రమణ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక వాల్మీకి అవసరం నిరాడంబరంగా నిర్వహించి ఆవాస విద్యార్థులకు ఒక్కరోజు భోజనం ఖర్చుతో పాటు పండ్ల పంపిణీ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేక్ కటింగ్స్ వంటి వేడుకలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని జరుపుకోవాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. ఇదిలా ఉండగా కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువ నాయకులు ఎల్ కార్తికేయ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. శివగాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్రమణ తనయుడు యువనేత ఎల్ కార్తికేయ నేతృత్వంలో సుమారు 10,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ కమిటీ సభ్యులు కార్తికేయ దాతృత్వానికి అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. జరుగుతాయి బర్త్డే కుటుంబిషన్ ఎవరైనా కానీ చేసుకోవచ్చు. సిరండి దాదా సిరండి రండి Long live, long live. Long live, long live. Long live, long live. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ.
లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎల్రమణ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, పేదల కష్టాలు తెలుసుకున్న నాయకుడు, రైతుల కన్నీళ్లు తుడడానికి భగీరథం ప్రయత్నం చేస్తున్న మన యువతకు ఆదర్శవంతమైన నాయకుడు, మన డైనమిక్ లీడర్, మన ప్రియతమ నాయకుడు, గౌరవనీయులు కల్వకుంట్ల కేటీ రామారావు గారి 50వ జన్మదినం సందర్భంగా మరి ఈనాడు ఎమ్మెల్సీ ఎల్రమణ గారి నివాసంలో వారి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈనాడు రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతున్నది. అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతోని ప్రజలను వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారి అరాచక పాలన సాగుతున్నది. ఈరోజు మనకు చెప్పేది ఒకవైపు, చేసేది ఒకవైపు. ఈ ప్రభుత్వాలు మనకి ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో కానీ ఈనాడు రైతులు పడుతున్న గోసలను పట్టించుకునే నాదుడు కూడా లేడు. మరి ఈనాడు కేటీఆర్ గారు రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, వీళ్ళందరి పక్షాన కూడా ముందుకొచ్చి పోరాటం సాగిస్తున్న నాయకుని కూడా ఆ భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలని చెప్పని, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పానని ఈ జన్మదిన సందర్భంగా మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ తెలంగాణ ఉనికిని లేకుండా చేయాలని చెప్పని ఒక కుట్రపూరితమైన రాజకీయాలు సాగిస్తున్నారు. కనుక తెలంగాణ వాదులంతా, మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా అందరూ కూడా గమనించి తెలంగాణ అస్తిత్వం కోసం అందరం కూడా ఒక కంకణం కట్టుకొని కూడా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం అందరం కూడా శాయశక్తుల ప్రయత్నించాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు కేటీ రామారావు గారి 50వ జన్మదిన సందర్భంగా మన ఎమ్మెల్సీ రమణన్న గారి క్యాంప్ ఆఫీసులో పట్టణ శాఖ ద్వారా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే వారు ఇంకెన్నో రాష్ట్రంలో కాకుండా దేశంలో అతిశక్తిగా పదవులు పొందాలని పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగిత్యాల పట్టణం బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్సీ ఎల్రమణ గారి నివాసంలో చేసుకున్న సంబరాల్లో భాగంగా విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజాసేవకు అంకితమై యూత్కు, రైతులకు రకరకాల ఎడ్యుకేషన్స్లో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి మేము అనుకుంటున్నాం. వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆ దేవుణ్ణి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పార్టీ.